ఈరోజు భారతదేశం ఒక పవిత్రమైన గడ్డ. భారతదేశ గడ్డ మీద ఒక ముగ్గురు మహానుభావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిబా ఫులే గారు, బాబు జగజ్జీవన్ రావు గారు, వీరందరూ కూడా ఈ పవిత్రమైన గడ్డ మీద పుట్టిన వారు పుట్టిన గడ్డ మీద మనందరం పుట్టడం కూడా మన అదృష్టంగా భావించుకుంటూ, వీరందరూ కూడా మహానుభావులు. వీరందరూ ఒక కులానికి ఒక మతానికి కోసం పనిచేయలే. వీరందరూ కూడా ఒక కులాని కోసం పరిమితం చేయకూడదు. ఈ ముగ్గురు కూడా మన దేశ ఆస్తులు వీళ్ళు. ఈ ముగ్గురు కూడా మన దేశ సంపద వీళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి వారి జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులు. అందుకే ఈ భారతదేశంలో చరిత్ర ఉన్నంత రుణంగా ఈ ముగ్గురు పేర్లు కూడా ఎప్పుడంగా మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఈరోజు కూడా ఒక బీసీ ఉద్యమకారురాలు. ఒకసారి మనం ఈరోజు మా మధు గారు ఒక అద్భుతమైన వ్యాసరచన పెట్టిండ్రు. ఎవరికి రాలే. చిన్నప్పుడు మనం కూడా ఎప్పుడు వినవల్లే, మనం కూడా రాయలే. ఏమున్నా మనకు ఆవు మీద వ్యాస రాయమందురు, గేదె మీద వ్యాస రాయమందురు అని ఏ రోజు కూడా మనకు ఇంత మంచి చరిత్ర రాసోళ్ళ మీద మనని వ్యాసం రాసే అవకాశం కలిగేలే. కానీ ఈరోజు మీ అందరి కూడా అవకాశం కల్పించింది ఈరోజు పుట్టమధు గారు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. ఒక బీసీ ఆర్గనైజేషన్ మేము కూడా చూడడం జరిగింది. ఇక్కడో సతారా జిల్లాలో పుట్టిన మహాత్మా జ్యోతిబా ఫులే వారసురాలు. వాస్తవంగా 17 సంవత్సరాలు ఇప్పుడు మనం తెలంగాణలో ఇప్పటికీ 190 సంవత్సరాల కూడా వారి పేరు మాట్లాడుకున్నామంటే వారి చరిత్ర ఒక్కసారి ఎంతో అద్భుతంగా ఉన్నది. అందుకే ఈరోజు వారి చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. సతారా జిల్లాలో పుట్టి 17 ఏటనే ఈరోజు వారు మహిళలకు కాదు, వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఒక చదువు చెప్పాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆ రోజు పూనా జిల్లాలో వారు ఒక స్కూల్ నడపడమే కాదు, ఆ స్కూల్తో పాటు వారి సొంత కృషితోటి పూలమ్మి 18 పాఠశాలలు నడిపి ఈరోజు విద్యను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది ఈరోజు సావిత్రిబాయి ఫులే గారు. గొప్ప మహోనరాలు. నేను పుట్టమధు గారు ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, అద్భుతంగా జ్యోతిబా ఫులే గారు కానీ వారి సతీమణి గారు కానీ వెనుకబడిన కులాల కోసము, అంటరానితనం కోసము, బాల్య వివాహాల కోసము, వితంతు వివాహ కోసం చాలా పోరాటం చేసి చైతన్యవంతం తీసుకొచ్చారు. కానీ ఇంకా కూడా వెనుకబడిన కులాల కోసం కూడా చాలామంది కూడా పాటుపడ్డారు. బీపీ మండల్ గారు ఆగస్టు 25వ తారీఖు నాడు పుట్టారు. వారు ఆగస్టు 25 నాడు పుట్టిన దాని కూడా ఏదో ఒక సందర్భంగా బీపీ మండల్ మీద కూడా వ్యాసరచన పెట్టండి. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా, బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే 30 రోజులకే దించిన ఘనత ఆ రోజు ఇందిరాగాంధీ గారి. 30 రోజులకే ఇతని మీద ఏదో అలిగేషన్ చేసుకొని ఒక కమిషన్ ఇస్తాడుగా ఒక వెనుకబడిన కులాల బిడ్డను ఆ రోజు అర్థాంతరంగా తీసిపారేసిన పరిస్థితి మనం చూసినాం. నిజంగానే అగ్రవర్ణ కులాలు గిట్ట ప్రధాన ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రము తీసే అవకాశం లేదు. కానీ కేవలం ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్చుకోలేని నాయకురాలు ఆ రోజు చూడంగా 17 సంవత్సరాలు 30 రోజులకే వారిని 10 నుంచి దించిన చరిత్ర. తదనంతరం బీసీ కమిషన్ మెంబర్గా ఉండి, చైర్మన్గా ఉండి ఇప్పటి వరకు కూడా మనకు ఈ మండల కమిషన్ యొక్క లాభాలు వస్తుందంటే ఆ మహానుభావుడి యొక్క బీసీ ఆ యొక్క మండలి యొక్క ఆ సంస్కరణ ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. వారి కూడా వ్యాసం రాయాలి, వారి గుణంగా బాహ్య ప్రపంచానికి వారి చరిత్ర కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ఇంకొక మహానుభావుడు పెరియార్ రామస్వామి, తమిళనాడు. ఈరోజు కూడా భారతదేశంలో ఏదన్నా బీసీ రిజర్వేషన్ రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటు తరం కూడా చదువు విద్యలో కూడా భారతదేశంలో ప్రప్రథంగా ఏదన్నా రాజకీయంగా కానీ విద్యాపరంగా 56% రిజర్వేషన్ వచ్చిందంటే అది కేవలం ఒక తమిళనాడు ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికి ఇంప్లిమెంట్ అవుతుంది. దానికి కారకులు పెరియార్ రామస్వామి. సెప్టెంబర్ 17 నాడు జన్మించిన పెరియార్ రామస్వామి వారి జన్మదినాన్ని కూడా మనం సందర్భం చేసుకొని వారి మీద వ్యాస పెట్టుకొని వారి చరిత్రగా బాహ్య ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు ఇప్పటికీ జయలలిత గారిని అగ్రవర్ణాలు పుట్టిన ఆమె కూడా వారి యొక్క బాటలే నడుచుకొని ఈరోజు 1994లో మనకు రాజ్యాంగంలో సవరణ జరిపించుకొని మనకు రిజర్వేషన్ కల్పించిండ్రు. దానికి స్ఫూర్తి పెరియార్ రామస్వామి మాత్రమే. కరుణానిధి కానివ్వండి, విజయలలిత గారు కానీ ఎవరైనా ఇప్పటిగా అక్కడ బీసీ యొక్క నినాదం నడుతుందంటే దాని మూల సృష్టికర్త పెరియార్ రామస్వామి. వారి చిత్రం చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఆలోచించారు గారు కానీ మేము కూడా దాన్ని పరిగణించాం.
తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డాం. అయ్యో, సంఖ్యాపరంగా రాజ్యాధికారం రాకపోయే కదా, సంఖ్య ఉన్నా కూడా రాజ్యాధికారం రాకపోతుంది కదా, చేయదాకా వచ్చిపోతున్నాయి కదా, సంఖ్య తగ్గుతుందా బీసీ సంఖ్య అంటే లేదు, బీసీ సంఖ్య పెరుగుతుంది, కానీ మన యొక్క అధికారం తగ్గుతూ వచ్చింది. ఎక్కడో లోపం జరుగుతుంది. సంఖ్య పెరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకోండి, 1956 నుంచి ఇప్పటిగా ఏ ఒక్కరుడంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కలలేదు. వచ్చినా కూడా తన్నుకపోయింది తప్ప కానీ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఎవరికి మనసొప్పలే. సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలని కోరుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆ భగవంతుడు ఎప్పుడు సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తుందో, సంఖ్యాపరంగా రాజ్యాధికారం వస్తే మన భావి తరానికి కూడా ఒక గొప్ప అవకాశం కల్పించే అవకాశం కలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ప్లాట్ఫారం పెట్టుకొని బీసీ నినాదాన్ని రక్తం లెక్కిస్తే ఇప్పుడు కాకుండా రాబోయే తరం కన్నా ఈ యొక్క తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కళ్ళ ముందు ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తులు మేము పోరాటం చేస్తున్నాం. పోరాటం చేస్తే ఫలితం డెఫినెట్గా వస్తుంది. ఆ రాబోయే కాలం వస్తే ఏదో రాజ్యం కోసం అహంభావం కోసం కాదు, కానీ రేపు రాబోయే కాలంలో ఈ బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందని చెప్పేసుకుంటూ, అలాగే ఈ బీసీ నిర్ణయం కాపాడుతూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి ఇలాంటి వేదికలలో డెఫినెట్గా పాలు పంచుకుంటాం. మాకు శక్తినంత వేరకు బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనం చెప్పుకుంటూ మంచి అవకాశం కల్పించిన మధు గారికి కృతజ్ఞతలు చేస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ అన్నగారు.